హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కొండ మీద చేసిన ప్రసంగము మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాన్ని. మత్తయి సువార్త. దేవుని కుమారుడు యేసుక్రీస్తు విక్తంతము సువార్తకుడైన మత్తయ్య రాజుగా చిత్రీకరించాడు. ఈ రాజ్యం భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి భూలోకానికి వచ్చిన సంగతిని గురించి మత్తయ్య సువార్తలో రాశాడు. చాలా శాస్త్రంగా రాశాడు. దేవుడు ఈ లోకానికి రావడం ప్రజల పాపాల నిమిత్తము, వారి దోషాల నిమిత్తము సరిపోవడానికి వచ్చాడని మత్తయి గారు రాశారు. అవును, ఆయన మనిషి రూపంలో వచ్చిన దేవుని కుమారుడు అని మనకు తెలుసు. మనిషి రూపంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే నమ్ముతారో వారు దీపించబడతారు, ఎవరైతే నమ్మరో వారు నరకానికి వెలుస్తారని చెప్పి ఆ మత్తయి రాశాడు. చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాన్ని. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము సహించిన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము అనేది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించిన మీదను అబద్ధము ఆడకుండను నా నిమిత్తము ఎవరైతేను హింసలను భరిస్తారో వారు నా పరలోక రాజ్యానికి వారసులైతారని ప్రభు యేసుక్రీస్తు చెబుతున్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏంటి చెప్పాడు? ఒకటి, దీన మనసు గలవారు ధన్యులు అని చెప్పాడు. 2, పశ్చాత్తాపం గలవారు. 3, సాత్వికం గలవారు. 4, నైతికం గలవారు ధన్యులు. 6, కనికరం గలవారు ధన్యులు. 7, శుద్ధ హృదయం గలవారు ధన్యులు. మరి ఈ కనికరం గలవారు ఎవరు? ఈ ధన్యత పొందిన వారు ఎవరు చూద్దాము ఒకసారి మనము. ఇక్కడ లూకా సువార్తలో 1వ అధ్యాయము 33వ వచనాల్లో దేవుని జననము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం గురించి వివరించబడ్డది. లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనాల్లో చూసినట్టయితే, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? గాబ్రియేలు దూత పరలోకం నుండి దిగి వచ్చి నరలోకానికి, ఈ ప్రపంచం అంతా పాపాలతో నిండి ఉన్నది కాబట్టి సమయపూర్వమైనప్పుడు దేవుని కుమారుని పంపుట కోసము ప్లాన్ ప్రకారము అక్కడ
యేసుక్రీస్తు ప్రభును మరియా గర్భములోకి ప్రవేశపెట్టుట కోసము గబ్రియలు దూతను పంపించాడు. వర్తమానము యెహోవా దేవుడు పంపించి ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన యాకోబు వాసులను యుగ యుగములకు ఏలును, ఆయన రాజ్యములకు అంతం లేదు అని చెప్పాను. హల్లెలూయా. అందుకు మరియా నేను పురుషుడిని ఎరుగని దానను అదేలా సాధ్యమవునని ఆ దూతతో మరియా అన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును కందు అని చెప్పి ఆ దూత చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాజ్యానికి రాజుగా అవుతాడని యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగం ఈ రాజ్యాంగమే కనుకనో కొండ మీదను ప్రసంగం చేసిన రాజ్యానికి శాస్త్రులు అని చెప్పారు. ఈ ప్రపంచవ్యాప్తంగాను ఆయన రాజ్యం ఏలుతాడు. రానయ్యున్న దినాలలో ఆయన యేసుక్రీస్తు ప్రభు 1000 సంవత్సరాలు ప్రతిపాలన చేస్తాడు. ఆయన రాజ్యానికి అంతం లేనిది అని చెప్పి శాస్త్రులు, సదుమాయాలు, పెద్దలు అందరూ అక్కడ చెప్పుకోబడ్డది. రక్షణ అనుభవమును పొందిన దేవుని పట్లను మాత్రమే ఈ కొండ మీద చేసిన ప్రసంగము. హల్లెలూయా. అనియు యేసు ప్రభు అయిన తన శిష్యులను ఉద్దేశపూర్వకంగా ఈ ప్రసాదాన్ని చేశాడు. హల్లెలూయా. రాజు రావడం గురించి ఆయన వెంబడించిన శాస్త్రులను, ఆయన రాజ్యములను, ఆయన వెంబడించిన విశ్వాసులందరినీ ఆయన రాజ్యములను ఉపంగంలో చేసినట్టుగా చెబుతున్నాడు. ఇంతకు మొదట మత్తయి సువార్తలో చెప్పినట్టుగా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం ఇక్కడ చూసినట్టయితే, మొదటిగా దీన మనసు గలవారు ఎవరు అన్నది చూస్తాం. దీన మనసు గలవారు ఎవరంటే యాకోబు దీన మనసు గలవాడు. ఆయన ఎన్ని ఉన్నను దేవుని పట్లను రాత్రంతను దేవునితో పోట్లాడి చివరికి తెల్లవారుజామున నన్ను విడిచిపెట్టుమని దేవుని దూత అన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను మాత్రము నిన్ను ఇడవనని పోరాడి గెలిచిన మహావీరుడే ఈయన యాకోబు గారు. ఇక్కడ ఆదికాండం 32 అధ్యాయం 24 నుండి 29వ వచనం వరకు, 21 మొదటి నుంచి 5వ వచనం వరకు చూసినట్టయితే, తండ్రి అయిన ఇస్సాకు వృద్ధుడై తన కనుదృష్టి కోల్పోయినాడు. అప్పుడు చివరి దినాల్లో ఇప్పుడు నేను చనిపోతాను కుమారుడా, నీవు అడవికి పోయి ఒక మృగాన్ని వేటాడి తీసుకొని వచ్చి నాకు మంచి పదార్థములు భోజనాన్ని సిద్ధపరుచును, నేను నిన్ను ఆశీర్వదిస్తానని పెద్ద కొడుకుతో చెప్పిన మాట తల్లి విని మోసం చేసిన ఈ యాకోబుతో పిలిచి, మందలోనికి నీ అన్న రాకముందే మందలోనికి నీవు వెళ్ళి ఒక మాగిపోతును తీసుకొచ్చి వధించుము, నేను దానిని అంటే నీకు ఇస్తాను, నీ పోయి నీ తండ్రి చేత ఆశీర్వాదం పొందు అన్నప్పుడు, తండ్రిని ఇస్సాకును మోసం చేసి ఆయన ఆశీర్వాదాలన్నీ తీసుకొని తన అన్న కొడతాడని భయంతోని అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఆయన మామైన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు యాకోబు గారు. వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడ పెళ్లి చేసుకొని 2 భార్యలను అలా మామయ్య కూతురులను 2 చేసుకొని పిల్లలు కానీ మందలను అన్ని సమకూర్చుకొని తిరిగి మళ్ళా తన పట్టణములకు రానికి ఎంతో ప్రయత్నం చేసి భయంతోనూ ముందుగా మందలను సేవకులను వాళ్ళందరినీ పంపించి ఇతను అక్కడ వాగు ఒడ్డున ఒకడే మిగిలిపోయినప్పుడు ఆ రాత్రి అంతయు
దేవుని దూత యాకోబుతో పోట్లాడడం మొదలు పెట్టారు. రాత్రి అందరూ అతనితో పోట్లాడింది. ఈయన ఆ దేవుని దూతను విడిచిపెట్టినందుకు ఈయన తొడగొట్టు మీద కొడితే నువ్వు తొడగొట్టు ఇంత వాసిపోయినది, కానీ విడవలేదు. చివరికి తెల్లవారుజామున తన చెప్పిన మాట ఏంటంటే, విడిచిపెట్టు, తెల్లవారు ఉన్నది నేను వెళ్ళిపోవాలని దేవుడు అన్న మాటకు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడువనని ఆశీర్వదించే వరకు ఆయనను వదిలిపెట్టలేదు. ఇంతకు నువ్వు నన్ను గమనించి నన్ను ఆశీర్వదించమని అంటున్నావు, నీ పేరు ఏంటి అంటే నా పేరు యాకోబు అని చెప్పినప్పుడు, నీవు దేవుని పట్ల నీతి పట్లను గెలిచిన వారివి కనుక, నువ్వు దేవునితో పోరాడి గెలిచినవు కనుక నీవు ఇక మీదట యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేలు అధిపతి అని చెప్పి దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దీన మనసు గల వారు ఎవరంటే, దీనాత్మతోనూ ధైర్యంతోనూ ఆ దేవునితో పోరాడిన మనిషి కనుకను దీనాత్మకు చెందిన ఈయన యాకోబు. హల్లెలూయా. ఇంతకు శుద్ధ హృదయం కలిగిన వారు ఎవరు? మనుషులు ఇలాంటి కపటము ఆలోచనలు కానీ, చెడు కానీ, మార్గంలో కానీ ఏది కానీ లేకుండాను ఇంతకు శుద్ధ హృదయం కలిగిన వారు ఎవరు? దేవుని పరిశుద్ధ ఆత్మ చేతను హృదయాన్ని శుద్ధీకరించుకొని దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయన పట్ల భయం భక్తి కలిగిన వారు ఎవరంటేను ఇక్కడ ఏవు భక్తుడని మనము శాస్త్రంగా చెప్పవచ్చు. శుద్ధ హృదయం కలిగిన వారు ఎవరు? ఏవు భక్తుడు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, పరిశోధనకు గురి అయ్యాడు, ఆయనకున్న ఆస్తులు అన్ని పోగొట్టుకున్నాడు, చివరికి తన కొడుకుల బిడ్డలను కూడా చంపుకున్నాడు. అయినా కూడా అప్పటికి కూడాను దేవుని పట్ల ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండాను ఆయన నిలబడి దేవునిలో గెలిచిన వాడిగా జీవించాడు. కాబట్టి ఆయన శుద్ధ హృదయం గలవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలో విశ్వాసంలో శుద్ధ హృదయం గలవాడు శక్తితోను బ్రతుకుతున్న ఉద్దేశపరుడైనను ఇనుష పొందిన అని పౌలు భక్తుడైన తీమోతికి రాసిన సువార్తలో అగ్నిలోనూ శుద్ధించబడిన కనుక మన విశ్వాసం కూడాను శ్రమల పరీక్షలు ఇస్తాయని పౌలు గారు తీమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. ఏంటంటే మనము హింసల్లో, శ్రమల్లో, బాధల్లో కానీ ఇరిగి నలిగిన మనసుతోనూ ఎవరమైతే దేవుని పట్ల జయిస్తామో వాళ్ళే శుద్ధ హృదయం గల వాళ్ళు అని చెప్పి ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఏబు మహాభక్తుడైన దేవుని సాక్ష్యముగాను ఆయన భక్తి శ్రమలను పరీక్షించబడింది. ఆయనను శుద్ధ హృదయం గల దేవుని ముఖాముఖిగా చూశాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు, చూశాడు. ఆయన శుద్ధ హృదయం కలిగి ఇప్పుడు నేను నీకు కనులార సృష్టిని అప్పుడు చాలా సంతోషిస్తున్నాడు. ఏబు భక్తుడు ఏబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రభువా నేను నిన్ను సంతోషంగా ఎదుగా చూస్తుంది కనుకను ఇప్పుడు నేను సరిపోయిన నాకు బాధ లేదని చెప్పాడు. భక్తుడైన దావీదు కూడాను శుద్ధ హృదయం కొరకును దేవుని బ్రతిమాలుకున్న మనసు కలిగిన వాడు. అందులో దావీదు గారు కావచ్చు, ఏబు గారు కావచ్చు, శుద్ధ హృదయం కలిగిన వారని రెండో మాటలో వీళ్ళు ఇద్దరు దేవుని ధర్మంలో నిలిచి ఉన్నవారు. మూడవది ఎవరు? సమాధానపరుచువారు. సమాధానపరుచువారు అంటే ఎవరు? పౌరు భక్తుడు సమాధానపరుచడానికి సాదృశ్యం కలిగిన వాడు పౌరు. ప్రతి విషయంలో మొదలు దేవునితో సమాధానం పోగొట్టుకొని ఉన్న ఆ పౌరు లాస్ట్లో ఆయన దేవుని సేవ కోసమే ఎన్నో ఇబ్బందులు ఇరుకులు పడి ఆయన శ్రమలో పడి బాధలో పడి చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఇక్కడ ఏమనుకున్నాడంటే రోమా 5:1 ఆ ప్రకారం ఆదమ పాపం ద్వారా మన దేశంలో ఉన్న అందరికీ పాపము ద్వారా మరణం వచ్చిందని చెప్తున్నాను.
దేవునితో కలిగిన సమాధానము పోగొట్టుకుంటేమి. అంటే ఆదమ అవ్వలు చేసిన పాపాల వల్ల దేవునితో అవిధేయత కలిగి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే విధానాన్ని మనము పోగొట్టుకున్నాము. యేసుక్రీస్తు కడపడి ఆదావగాను పాపములను భరించి దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండి మనలను సమాధానపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువే ఆదమ హవ్వల ద్వారా పాపము వచ్చింది. పాపమే కాదు, పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ పాపాన్ని, మరణాన్ని, ఆ మరణములను తొలగించడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కన్య గర్భంలో తండ్రి పవిత్రుడైగా జన్మించాడు. జన్మించి కొద్ది పిల్లంత కాలంలో సిలువలో మరణించి ఆయన సిలువలో చీల్చిన రక్తం ద్వారా సర్వ మానవాళి పాపాన్ని కడిగివేసి, ఇదిగో నా శరీరం తినుడై మీ పాప పరిహారం కోసం అనేకుల కోసం సిందింపబడుతున్న నా రక్తం త్రాగుడే. నా తండ్రి రాజ్యంలో అనేక స్థలము గలదు. నా తండ్రి రాజ్యంలో మీరు ఉండులాగను. నేను నా తండ్రి రాజ్యానికి వెళ్ళి మేము ఉండులాగను మీ గురించి స్థలము సిద్ధపరుచుటకు వెళ్తున్నాను. తిరిగి నేను అత్యంత వరకును నన్ను జ్ఞాపకం చేసుకొని నా శరీరం తిని నా రక్తమును త్రాగుసు నన్ను జ్ఞాపకం చేసుకొని అని చెప్పి తన పరలోకానికి వెళ్ళిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. హల్లెలూయా. మధ్యవర్తిగా మనకును తన తండ్రి అయిన యెహోవా దేవునికి మధ్యవర్తిగా ఉండి క్రీస్తు ద్వారానే దేవుని సమాధాన పడిన వారమై తమ హృదయాలలో నిజమైన సమాధానం అనుభవిస్తున్నామని అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 చెప్తున్నారు. ఆ ప్రకారం దేవుని సమాధానము మన హృదయంలో ఉండును. ఈ రీతిగాను దేవుని సమాధి నుండి హృదయము దేవుని శాంతి సమాధానము అనుభవిస్తూ వారు దేవుని రాజ్య సమాధానము రాజవారులుగా ఉన్నందున 2 కొరింథీ రాసిన పత్రిక 5:20 క్రీస్తు విశ్వాసి మధ్య సదానమును మనసులో ఏర్పడిన వాటిని సమాధానపరచుటకు ప్రతి క్రైస్తవ విశ్వాస బృందవ పిలిపియున్న సంఘాలలో యోధి నుండి అను విశ్వాసులైన సేవకులైన మధ్య అసత్యమైన ఏర్పడిన పౌలు గారు చెప్తున్న మాట సాక్ష్యం ఇక్కడ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ మోకాల్లో అందవలసినదే. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీడల నీవు రక్షించబడదవని చెప్పాను. హల్లెలూయా. సంఘమునకు రహస్యముగా జవాబుతో వారి అందరి సమాధానాలను పిలుపు సంఘాలలో ఉన్న స్నేహితులందరికీ అబద్ధించి రాస్తున్నాడు. అపోస్తలుడు పౌలు గారు పిలుపు సంఘాలకు రాస్తూ హెచ్చరిస్తూ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఎవరు ఇతను నమ్ముతాడో వాడు రక్షింపబడతాడు అని చెప్పి ఆ పిలుపు సంఘానికి హెచ్చరించి రాస్తున్నాడు. ఆ స్త్రీలు క్షేమంతోన అంతరాత్మ సంకరముతోనూ సువార్తన వినటముతో నాతో కూడి ప్రజపడి మనకు వారి సాయం చేసినని నిన్ను వేడుకొలుస్తున్నాననే పిలుపు పత్రిక 4:3 సంఘాలలో కూడిన ఒకరి కొరకు ఒకరు మనం మధ్య ఒకరి కొరకు ఒకరు మధ్యలో సమాధానం లేని వారము అనేకులమై వారు సమాధాన పరిచిన ఎడలను సమాధానకర్త అయిన యేసుక్రీస్తు శిలువపై దేవుని కుమారుడు అయిన మనకు రక్షణలోకి నడిపించడానికి చెప్తారు. మనం శాంతి సమాధానం లేకను, ఐక్యత లేకను, ప్రేమలు లేకను, దుష్ట దురంధకార ఆలోచనలతో మనం జీవించినప్పటికైనాను ఆయన ఒకే ఒక శిలువలో మరణించిన ఒకే పని ద్వారా మనలందరినీ పాపమైన మనమందరినీ ఆయన రక్షణలోకి నడిపించాడు. కాబట్టి ఇక్కడ 4వ
నీతి నిమిత్తము సహించిన వాడు ఎవరు అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎవరంటే 12 మంది శిశువులు ఎంతో ఇబ్బందులు ఇరుకులో కానీ వారి శ్రమల్లో కానీ అన్నం లేగను, ఆహారం లేగను, ఉండటానికి స్థలాలు లేగను వారు దేవుని పరిచర్య చేసిన వారు ఎవరంటేను వీళ్ళు దేవుని పట్ల కార్యాన్ని నెరవేర్చిన వారు 12 మంది శిశువులని చెప్పవచ్చు. క్రీస్తు నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము నిత్యము హింస పొందిన వారు ధన్యులు. ప్రభు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో ఆయన కొరకు మనము పొందిన హింసలను, బాధలను, ప్రయత్నములను పరలోకంలో మనకున్న నిత్య ఆశ్రయము, ఐశ్వర్యము కూడబెట్టి ఉన్న దేవుని బిడ్డలమైన మనము కొనసాగించాము. దేవునికి ఆయాసకారణమైన జీవితాన్ని దేవుని శిక్షకు అనుభవించుకున్నా కానీ ఆయన నిమిత్తము, ఆయన సేవ నిమిత్తము జనులు మనలను నిందించినప్పుడు, హింసించినప్పుడు మనం ఇంకా అబద్ధము చెప్పడానికి వీలు లేదని చెప్పాడు. హల్లెలూయా. పేతురు గారు, యోన గారు, అపోస్తలుడు పౌలు గారు కూడా కావచ్చు, వారు చేసిన అద్భుతములను బట్టి రాజులు వారిని తీసుకుపోయి చెరసాలలో వేసి బంధించారు. పేతురు గారిని అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో చెరసాలలో వేసి బంధించినప్పుడు రాత్రి వేళ దూత వచ్చి పేతురుని విడిపించుకొని వెళ్ళిపోయారు. అంతటి అద్భుతం. అదే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు గారిని చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ ఆయన శీలను పాటలు పాడుస్తూ ఆరాధించినప్పుడు ఆ బంధకాలన్నీ తొలగిపోయి పెద్ద భూకంపం కలిగి ఆ పునాదులన్నీ కూలిపోయినప్పుడు అక్కడ ఉన్న నాయకులందరూ భయంతోనూ అనుకుతోనూ, అయ్యా ఇప్పుడు మేము ఏమి చేయాలంటే ఆ కుటుంబం కూడాను దేవునిలోనికి నడిపించబడి నమ్మి బాప్తిత్వం పొంది దేవునిలోనికి మార్చబడ్డారు. హల్లెలూయా. ఈ హింసలను పొందిన వారు ఎవరంటే 12 మంది శిశువులు పౌలు గారు అని చెప్పవచ్చు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము అదితి కుమారుడవగు దేవా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునని యోనా రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాలు చెప్తున్నది. అంటే ఈ లోకానికి దేవుడు, యెహోవా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడన్న దానిపైన, ఆయన పైన విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందునని సెలవిస్తున్నాడు. కాబట్టి మనకు కూడా అలానే నిత్య జీవం కలిగి ఉండాలి. ఎలా ఉండాలన్నట, ఉప్పు వెలుగులాగా ఉండాలని ఇక్కడ కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రభు యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, పైన సూచించబడిన రీతిగా జీవించడంతో ఈ భూలోకంలో ఉప్పు వలె వెలుగు వలె ఉన్నారని ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉన్నారట, ఒక ఉప్పు లాగాను వెలుగు లాగాను ఉన్నారని చెప్తున్నాడు. ఉప్పు అన్నది ప్రతి పదార్థంలో దానికి రుచి కలిగించే ఉప్పు దానికి తగినంత వేసుకొని మనము తిన్నప్పుడు చాలా శ్రేష్ఠగా ఉంటుంది. కానీ ఎక్కువైనా తక్కువైనా బాధే. కనుక అక్కడ వాళ్ళ ప్రజలకు 12 మంది శిష్యులకు చెప్పే మాట ఏంటంటే, నేను తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపినట్టుగా నేను పంపుతున్నాను. నా సహోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలలో సువార్త ప్రకటించండి అని చెప్పాడు. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు చెప్పిన విషయంలో ఉప్పులాగా ఉండాలంటే వాళ్ళే కాదు, ఇప్పుడు ఈ తరంలో మనము కూడాను ప్రతి విశ్వాసం కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా అలానే జనాల మధ్యలో ఒక ఉప్పులాగా మనము కలిసి ఉండి దేవుని సువార్తను ప్రకటించాలని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా.
రెండవది వెలుగులాగా ఉండాలని అంటున్నాడు. వెలుగు ప్రతి మనిషికి ప్రకాశించే చేసేది. వెలుగున్నంత స్థలంలో వెలుగు ఉన్నప్పుడు ఏ దుర్మార్గపు చీకటి ప్రభావములు కూడా మనం ప్రవేశించవు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుకున్నాడంటే, పదార్థంలో శక్తులు చేసుకుంటా రీతిగాను జీవించిన లోకము ఉపయోగించుతున్నదని సేవకులు ఉప్పుగా గురించి ఎన్నో ప్రసంగాలు చెప్పింది ఉండవచ్చు. అంటే సేవకులు ఇప్పును గురించి ఎన్నో ప్రసంగాలు చెప్తున్నారు, కానీ వాటిని అనుసరించి జీవించడం లేదని ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్తున్నాడు. ఉప్పు సోడా కోరిన అనే రెండు విషాత్మకములు గల అని చెప్పాయి. హల్లెలూయా. కాబట్టి అప్పుడే మనము పరలోక రాజ్యానికి పౌరులుగా మారదాము. పాత నిబంధనలో దేవుని ప్రజలకు ఒక నీతి శాస్త్రమును అనుగ్రహించబడ్డాది మోషే ద్వారా. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు దేవుని పిలుపులకు నీతి శాస్త్రానిగా ఇవ్వబడి ఉన్నాయి. వానిలో ఒక చిన్న అక్షరమైనను కొట్టివేయబడదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో నుండి ఇంత పొల్లైన సూచి అయినది ఏమాత్రం పోకుండా నేను నెరవేర్చకై లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. పరిచర్యలు పాత నిబంధనల నీతి కట్టడలను అనుసరిస్తున్నామని అతిశయించిన వారు పాత నిబంధనలో నీతి శాస్త్రంలో బహుశా ఆచారాలను ముఖ్యంగా ఎంచి అదానంగా బోధనను లక్ష్య పెట్టే విధానంగా వారు వేషధారులుగా మాయా భక్తి గల వారుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు పాత నిబంధనలో ధర్మశాస్త్రాలను గురించి స్వయంగా చెప్పాడు. ఈ పాత నిబంధనలో రాయబడిన ధర్మశాస్త్రాన్ని నేను ఏమాత్రం కొట్టివేసుటకు రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? మొదటి మాట నరహత్యము చేయవద్దు అని అన్నాడు. పాత నిబంధనలో ఇవ్వబడిన నరహత్యము అనగా మూర్ఖమగు ఈ ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాదు, కానీ ఆ కార్యం చేయడానికి కారణము ఉండవద్దని చెప్పాడు. హల్లెలూయా. నరహత్యము అంటే ఒక మనిషిని చంపడమే కాదు, కానీ చంపే వారికి సహకరించిన వాడు కూడా నరహత్యము చేసిన వాడే అని దేవుని పరికారంలో ప్రకటించబడ్డారు. ఎవరు తమ మనస్సులోనే కానీ దేశంలో ఉద్దేశములతో వారు కానీ నరహంతకులు కారు. హల్లెలూయా. దేశ స్వభావము గలవారు ఆత్మన దేవుడు అంగీకరించాడు. ఎవరి మీదనేదను తనకు పగ ఉద్దేశంతో ఎవరి మీదను లేదు, అందరినీ ఆకరించడానికి వచ్చాడు ఈ లోకంలో. వ్యభిచారించవద్దు అని ధర్మశాస్త్రం చెప్పబడిన మాట అది వ్యభిచారింపమేమి కాదు, కానీ మనసులో పుట్టిన మోహము చూపుతో కూడాను అది వ్యభిచారమే అవుతుందని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. వ్యభిచారం ఒక స్త్రీతో వ్యభిచారం చేసినప్పుడే వ్యభిచారం కాదు, కానీ మోహము చూపుతోను ఎప్పుడైతే స్త్రీని మనము చూస్తామో అప్పుడు వ్యభిచారం చేసిన వారని అవుతామని చెప్తున్నారు. వ్యభిచారం పాపము ఎంత ఘోరమైనదో మనము ఇది ఇంద్రనీలము సత్యము నరిగి పారవేయబడినట్లుగాను మనము మన హృదయములలో ఉన్న ఏ ఒక శరీరంలో ఉన్న భాగాన్ని కూడా ఒకవేళ పాపానికి కారణమైనట్లయితే దానిని తొలగించాలని చెప్పి అంటున్నాడు. పాపము చేసడానికి మన చేసి పాపము చేసినట్లయితే మన భాగంలో ఒక దానిని తీసివేయవాలని చెప్తున్నాడు. ఒకవేళ మన దృష్టి చెడు దృష్టి అయి కన్ను మనం చూడరాని వైపుగా చూసినట్లయితే మనలో నుండి ఆ కంటిని పిరికివేయమని అంటున్నాడు. ఒకవేళ మన నడవడి చెడు మార్గంలో నడిచినప్పుడు నేను కాలంలో ఒక కాలుని తీసేయమని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే నువ్వు పాపం చేసి నరకంలో పడుట కంటేను
ఒక గుడ్డివానిగా ఈ లోకంలో జీవించే శ్రేష్టమని చెప్పి ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము ప్రకారం ఆ ప్రమాణము పాపము మనము ఒట్టు పెట్టుకొని ఉన్న మనకు తెలుస్తున్నది. ఒట్టు పెట్టుకోకూడదు, నీ తోడు అనకూడదు, నీ తల తోడు అనకూడదు, ఆకాశం తోడు అనకూడదు, భూమి తోడు అనకూడదు. ఆకాశం దేవుని సింహాసనమైనది, భూమి దేవుని పాదపీఠమైనది. నీ తల తోడని పెట్టుకోనకూడదు. అవును అంటే అవును అన్నట్టు, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. అంటే అవును అంటే అవును, కాదంటే కాదన్నట్టే మన మాట ఉండాలి అని చెప్పారు. దీనికి మించిన పాపానికి క్రీస్తు బోధించిన యూదుల సమంతులను శిక్షించాడని చెప్పి లేవికాండము 24-20 వచనంలో సెలవిస్తున్నారు. ఇతరుల మనకును ఏ కీడు చేసేదరో అదే కీడు మనము చేయవద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఎవరో మనకు తెలియకుండా మనకు ఒక కీడు చేశారనుకో, వారు కీడు చేశారు కదా, మనం కూడా వారికి కీడు చేస్తామని మనం తలంపు పెట్టద్దు. మనలో కీడు చేసినా సరే మనము వారిని ప్రేమించవలనని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. అదే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడిన ఇశ్రాయేలు ప్రజలకు సినియ పర్వతం మీదను మోషకు రాసించిన పలకల మీదను 10 ఆజ్ఞల మాటలు దేవుడు ఇచ్చిన మాటల ప్రకారం చూస్తే ఈ నీతి నిబంధనలు ప్రకటించి జీవించాలన్నది. కొత్త నిబంధనలో వస్తేను యేసుక్రీస్తు ప్రభు ఆ పాత నిబంధనలో మాటలన్నింటినీ 2 మాటలతో ముగించాడు. మొదటి మాట ఏమన్నాడు? ఈ లోకానికి నేను దేవుని కుమారునిగా దేవునిగా వచ్చానని నమ్మను. మనసుపూర్వకంగా, ఆత్మపూర్వకంగాను, శక్తిపూర్వకంగాను, బలపూర్వకంగా నమ్మడమే నేను చెప్పే మాటలో మొదటి మాట. రెండో మాట, మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఈ మాటలు అన్నీ, ఈ 10 మాటలు అన్నీ కల్పిస్తే రెండో మాటల్లో కొట్టివేయబడుతున్నాయి. ఎందుకంటే మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రతి విషయంలో కావచ్చు, ఆకలి విషయంలో కావచ్చు, బాధ విషయంలో కావచ్చు, పేదరికంలో కావచ్చు, దేని విషయంలో అయినా కూడా మీకు కలిగిన బాధ ఇతరులకు కలుగుతుందేమో అని మీ మనసులో జాలి తత్వము కలిగి జీవించడమే ఇది నాకు అనునియత కలిగిన జీవితం అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇతరులు మీకును ఏ కీడు చేసేదారో అది మనము చేయవలెనని, దాని భావము దీనిని జ్ఞాపకం ఉంచుకొనుడని చెప్పాడు. కానీ ప్రతి వాడు తన అనుదిన ఆశ్చర్యములలోనూ చేయవలనని ఆ చట్టము ఒక ఉద్దేశం కాదు అని. అయితే కీడకు ప్రతి కీడ చేయటకు దాని ఉద్దేశం అని కాదని చెప్పి యేసుక్రీస్తు మనకు సెలవిస్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి తప్పుడు అభిప్రాయాలను అనుసరించి క్రీస్తు చేసిన వారి మేలులను చేయవలనని ప్రబోధించిన ఆ ప్రకారము క్రీస్తును శత్రువులను దేశించినాడని, శాస్త్రులను ప్రజలు లోబోధించినాడని ఈ అభిప్రాయాలతో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ కొండ మీద చేసిన ప్రసంగానికి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి ఎంతో మంది ఇంకేమి చెప్తాడో యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి వచ్చారు. ఎన్నో విధాలుగా ఆయన మనకు బోధించాడు. ఇక్కడ పీడ చేసిన వారికి మేలు చేయులని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎవడైతే మీకు పీడ చేశాడో వారికి మేలు చేయడని చెప్పాడు. ఆ ప్రకారమే శిక్ష శత్రువులపైన దేశిస్తున్న శాస్త్రాలు ప్రజల్లో బోధించమని చెప్పాడు. అంటే ఎవడైతే మీకు కీడ చేస్తాడో వారికి మేలు చేసినప్పుడు వారికి వాడే నలిగి అయ్యో నేను అతనికి చెడు చేసినప్పుడు నాకు మేలు చేశాడు ఏందని బాధతో కుమిలితో అతనిలో మారు మనసు రావాలని చెప్పాడు. హల్లెలూయా. ఈ అభిప్రాయాలతో యేసు ప్రభు తన
మత విరోధముగాను ఎంచుకొని ఉన్న ఆయన సరియదు పని కోసం కానీ అట్టి ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఏడ లేదు కానీ క్రీస్తు ప్రభు దానిని అనుసరించి మనము అందరినీ శత్రువులను సైత్యము ప్రేమించవలనని నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని ఇక్కడ రెండో మాటల సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి విరోధమైన వారిని కూడాను దేవుడు ప్రోక్షించి ప్రేమించి వాళ్ళను ఆకరించాడు. కనుక మనము అలాగనే అపకారం చేసిన వారికి ఉపకారం చేయవలెను, ఎవరికి కీడు చేయకూడదని ఆయన ఉపన్యాసంలో చెప్పాడు. ఎవరికైనా మనము మేలు చేయాలి కానీ కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలని చెప్పాడు. హల్లెలూయా. దేవుని పిల్లలము ఎంచబడిన పరిశుద్ధాత్మ దేవుని సాయంతో క్రీస్తు కలిగిన గొప్ప మనము మనలను కలిగిన ఆ రీతిగానే జీవించాలని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఆ కొండ మీద చేసిన ప్రసంగాల్లో చాలా సంగతులను ఒక 3 రోజులు ప్రసంగాలు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం 2వ భాగంలో ఏమనుకున్నాడంటే, క్రైస్తవ మతాలను వేషధారులుగా మార్చకూడదు అని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాధ్యమైతేనే మీరు సేవ చేయండి కానీ లేకపోతే చేయకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ అబద్ధ బోధనలు చేయకూడదని చెప్తుండు. క్రైస్తవ మత ద్వారా వేష ద్వారా ఇతరతమైన మతాలతో జరిగించకూడదు. క్రైస్తవ ప్రవర్తకు సంబంధించిన నీతి బోధనలను మాత్రమే కాక క్రైస్తవ మతానికి సంబంధించిన కొన్ని విషయాలను ధర్మములను కూడా కాలం ఉన్నారు. భక్తి జీవితంలో బీదలు ధర్మం చేయుటకు ప్రార్థన చేయాలి. అంటే ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ప్రభువా వారి దరిద్రతను వదిలించు, ప్రభువా వారిని ధనవంతులుగా చేయండి అని మనము మన పొరుగు వారి ఎడలను ప్రార్థన చేయవలనని ప్రభు యేసుక్రీస్తు అక్కడ కొండ మీద ప్రసంగంలో హెచ్చరించాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండుట అనేది అతి ప్రాముఖ్యమైనది. దర్శనాలను ఈ 3టిని క్రమంగా అనుసరించాలి. ఈ ఉపవాసానికి సాదృశ్యమైనది ఏంటంటే, ఉపవాసం అన్నది ఎందుకుంటామంటే దేవునితో సవాసము చేయడానికే. కొందరు ఉపవాసం ఉంటే పనులకు వెళ్తాడు, కొందరు ఉపవాసం ఉంటే బైబిల్ చదవరు, కొందరు ఉపవాసం ఉంటే బూతులు మాట్లాడతారు, వేరే మార్గంలో వెళ్తారు. కానీ అది ప్రయోజనమే కాదు, ప్రయోజనం కానే కాదు. ఉపవాసం అన్నది దేవునిలో సవాసం కలిగినది. దేవునితో సవాసం అంటే ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకో, కన్న తండ్రికి ప్రేమైన కుమారుడు కుమార్తెనే ఉన్నదనుకో, నాన్న ఈరోజు నాకు ఫలానాది కొనిస్తేనే నేను అన్నం తింటా లేకపోతే లేదని ఆమె కూర్చున్నది అనుకో, 1 రోజు 2 రోజులు చూసి అయ్యో నా బిడ్డ చనిపోతుందేమో అని బాధకైనది కొనిస్తారు. ఉపవాసం అన్నది దానికి సాదృశ్యమైనది. ఎప్పుడైతే మనకు ఏ బాధ గురించి దేని గురించి మనం ఉపవాసం చేద్దామో దాన్ని మొండిగా మనము దేవునిలో సవాసం చేసి ప్రభువా ఇది నాకు ఇస్తావా ఇయ్యవా అని మనం అన్నప్పుడు మొండి పట్టుగా మన కుమారుడు ఉపవాసం ఉండి ఎలాగా మనల్ని బాధ పెట్టి మన నుండి అది తీసుకోగలుగుతాడో అలానే మనం కూడా దేవునిలో ఉపవాసం అన్నది ఉపవాసం కాదు, దేవునితో సవాసం అని ఇక్కడ చెప్తున్నది. హల్లెలూయా. ముమ్మాటికి క్రమంగా అనుసరించి వారిని భక్తి పరులుగాను పరిగణించాలి. కానీ అతి ప్రాముఖ్యమైన ఈ 3 ధర్మ విధులను మనము మెప్పు కొరకును మాత్రమే అలవాటుగా ఆచారాలను కానీ దాని దేవుని దృష్టికి అయ్యంకరము అయినది భక్తి కాదు. హల్లెలూయా. అంటే కొందరు ఏం చేస్తారు, మనుషులకు మెప్పు కోసం చేసే పనులు ఇవి దేవునికి అంగీకారమైనవి కావనంటారు. ఎవరికైనా ఒక 10 రూపాయలు దానం చేస్తే 10 మందికి అక్కడ తెలిసేలా చేస్తారు.
ఎడమ చేతికి తెలియకుండా కుడి చేత దానం చేయమని చెప్పాడు దేవుడు. అది కాదు, ప్రజలు చూడాలని మనము ఏదో గొప్ప పనులు చేసేది కాదు. ఈ బోధన అబద్ధ బోధకులు కూడా చేయకూడదని చెప్పాడు. ఇతరులను ప్రేమించే తత్వం కలిగి ఉండాలని చెప్పాడు. మీ మీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటకు ఇన్ని వచనాలను అనుసరించి ఆ ఒక్క మాటలో యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పాడు. హల్లెలూయా. కానీ అతి ప్రాముఖ్యమైన ఈ మాడు ధర్మ విధులను మనలను మెప్పు కొరకు మాత్రమే మెప్పు కోసం ఈ అలవాటు ప్రకారము ఆచరించుతున్నాము, కానీ అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. మన ప్రభు ఈ 3 దర్శన విధాలను అంతరాయంలో దేవుని దృష్టికి యోగముగాను ఆచరిస్తూ విధము బోధిస్తున్నాయి. హల్లెలూయా. ఉదాహరణకు సభలో బిందులుగా ధన మోషములను చేయడానికి యూదులు ఆచారాలను మొక్కుకొని వచ్చు. అంటే కొందరు ఏం చేస్తారు, నేను చేసినది ఈ దేవునికి ఇంత చేశాను, ఆ దేవునికి అంత చేశాను, లక్షలు ఖర్చు పెట్టాను, కోట్లు ఖర్చు పెట్టాను, మాకి కోట్లను పోసాను, ఇవి చేశానని మెప్పుల కోసం కాదు, కానీ మేలు తాళములతోనూ బయలుదేరిన వారసులతో కాకుండా బిగ్గులుగా ఆదరి ఇంచుటనే ప్రకటించమందురు. ఈ దినములలో కూడాను సత్రములు ఖండిస్తున్నారు. హల్లెలూయా. కొందరు ఏం చేస్తున్నారు, ధర్మ కార్యములు చేస్తున్నామన్నట్టు బయట నుండి తెలియకుండా మోసపరిచి ఇతరులను మోసపరిచి సంపాదించి అందులోకి వెళ్ళి కొద్దిగా భయంతో ఖర్చు పెట్టారు అని ధర్మశాస్త్రములు కట్టుకున్నారు, శస్త్రములు కట్టుకున్నారు. ప్రజలను నమ్మించడానికి మేము ధర్మ కార్యాలు చేస్తున్నాము, హాస్పిటల్ కడుతున్నాము, ఈ మందిరాలు కట్టుతున్నాము, ఎన్నో పేదలకు మేము ధర్మ కార్యాలు చేస్తున్నామని చెప్తారు, కానీ వారు లోపల క్రూర మృగంలో అయి ఉంటారని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి అంగీకారమైనది కాదు. ప్రభు బోధించే తన పేరు సత్యము ఇతరులను తెలియబడుతున్న తర్వాతగా ఇతరులను ఆకారాలను ఎరిగి కనికర హృదయముతోనూ బీదలను మేలుకొని చేసిన ధర్మము దేవుని దృష్టికి అంగీకారమైనదని చెప్తున్నాడు. ఏది చేసినా కూడా మనము నీతి నిబంధనను అనుసరించి దేవుని వాట్లను మనము చేసినదే దేవునికి అంగీకారమైనదని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన దేవా మానవ స్వభావములను ప్రార్థించిన అనే పదం న్యాయశాస్త్రములను సంబంధించినది కాదు. న్యాయాధిపతులను జడ్జి సమీపించినట్లు కాదు. ఒకటే దేవుడు న్యాయాధిపతి, ఒకటే దేవుడు అయినాడు. ఈ లోకంలో ఎవరు లేరు. తీర్పు తీర్చాలన్నా మనకు ఏది ఇయ్యాలన్నా ఇయ్యకపోవద్దన్నా, న్యాయమా అన్యాయం అన్నది మనకు తీర్పు తీర్చే అధికారము యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నదని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.